రక్షాబంధన్ అంటేనే ప్రేమానుబంధానికి చిహ్నం. సో, అన్నలు బాగుండాలి. వాళ్ళ లైఫ్, వాళ్ళ కుటుంబం బావుండాలి. వాళ్ళ నీడలో చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రక్షాబంధన్ జరుపుకుంటాం. సో, ప్రతి సంవత్సరం కూడా అన్నయ్యలకి రక్షాబంధన్ కట్టడం ఒక అలవాటు. అదొక నమ్మకం. వాళ్ళకి కడితే మనకి ఒక రక్షణ, మన వెనక ఒక సూపర్ పవర్ ఉంది. మనని చూసుకుంటుందని ఒక నమ్మకం ఉంటుంది. సో, నాకైతే నా లైఫ్‌లో చిన్నప్పటి నుంచి రామ్ ప్రసాద్ రెడ్డి మా చిన్నన్నయ్య. ఆయన స్కూల్‌కి, కాలేజ్‌కి, షూటింగ్స్‌కి అన్ని తను తీసుకెళ్ళేవారు. అండ్ ఇంట్లో అడ్మినిస్ట్రేషన్ లాగా మా పెద్దన్నయ్య కుమారస్వామి రెడ్డి గారు. అమ్మా, నాన్న ఉన్నప్పుడు కూడా పెద్దన్నయ్యే డెసిషన్ తీసుకునేవారు. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు నా సినిమా లైఫ్ గాని, నా పొలిటికల్ లైఫ్‌లో గాని, నా జర్నీలో ఎప్పుడూ కూడా నాకు ఒక ఏమంటారు సలహా సూచనలంటారు కదా! అవన్నీ కూడా కుమారస్వామి రెడ్డి గారిస్తారు. తనకొచ్చి ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ పాలిటిక్స్ మీద మంచి గ్రిప్ ఉంది కాబట్టి, సో, అతనితో డిస్కస్ చేసేటప్పుడు నాకు కొంచెం రాజకీయం తెలియకపోయినా నేర్చుకున్నాను పాలిటిక్స్‌లోకొచ్చాక. సో, ఆ తర్వాత జగనన్న దేవుడిచ్చిన అన్న. ఇద్దరేమో మా అమ్మ, నాన్న ఇచ్చిన అన్నలైతే నాకు దేవుడిచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు.